కోపం అంతా డిలీట్ చేసి తెల్లారైనా నీకు అంత కోపం అంతా ఇచ్చేయాలి, అంతేగాని ఇలా చేయడం పద్ధతి కాదు. మరి ఎంత ఇస్తారు అతను బట్టి ఉంటుంది. బాగు చేస్తే ఎంత ఇస్తారు అతనికి అడగండి. అతను మరి మేము 5,500కే నువ్వు తీసుకుంటా మీ దగ్గర ఉంచండి, తీసుకోండి మీ దగ్గర ఉంచండి. మేమేడు చేస్తాం మాదే ఆడికి ఇవ్వండి పోనీ అతనికి వస్తాయి. మరి ఇతను మెయిన్, మరి మీరే కదా మెయిన్ అయినా మరి ఇంకేమి మరేమే ఇప్పుడు అదే చెప్పండి, మీరే చెప్పండి. ఇదండి వాళ్ళు ఇది అందుకు మీ సెల్ అన్నదమ్ములు చెప్పండి ఆన్సర్ వీళ్ళకి. అదే మీ సెల్ మీ ఫోన్ ఇవ్వండి, మీ సెల్ కావాలి. ఎక్కడ మీరు ఇందాక మాట్లాడుతుంటే మా వాడికి ఇచ్చినాను అని అంటున్నావు. నువ్వు వస్తున్నాను తమ్ముడు మాట్లాడదు అంతే, నాకు ఎంత సాటిస్ఫాక్షన్ బాగా చేయడం. మీ సెల్ మాకు ఇవ్వండి అన్న, ఆ సెల్ ఇచ్చేటప్పుడు మీ సెల్ ఇచ్చేస్తాం అంతే. మరి మీ మేట్ రాసుకోవడం లేదు, మీ సెల్ మీకు ఇచ్చేస్తాం. మా సెల్ ఇచ్చేస్తే మీకు ఇచ్చేస్తాం. అంతే తప్ప మీరు పగలు కొట్టం. నీకు సారీ చెప్పావు, చివరికి బతి మాలేం నీకు కాలు పట్టుకోవడం నీకు మిగిలింది అంతే. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఏమనట్లేదు. రవి మాట్లాడతారులే మొబైల్ బ్యాండేజ్ చేసి డిస్ప్లే బండ్ అయిందానికి బాగు చేసేయండి అని అంటున్నారు. మరి అయితే బాగు చేసి ఇచ్చండి, ఎందుకంటే మొబైల్ ఆయన మాకు కావాలి. ఇప్పుడు మా మొబైల్ అతనికి ఇస్తాము. ఇప్పుడు అలా అర్థం సిమ్ములు మార్చుకుంటాం. గాబరవద్దు ఎందుకు మొబైల్ రవి మాట్లాడు. మీరు ఉంచు ಬಲಿ ಮೊಬೈಲ್ ತೂರೋಕೆ తొమ్మర మొబైల్ జత్తవాళ్ళు బొల్ల ఇవ్వో అని బాగు చేసేస్తారు. అప్పుడు మీ మొబైల్కి ఇచ్చేస్తాం, మేము తీసుకుంటాం. మీరు బయట ఊరు కారు, మన అందరు లోకల్ మన తెలుసు. బాగు చేసి ఇచ్చిన తర్వాత అతని మొబైల్ అతనికి ఇచ్చండి అంతే. ఇప్పుడు గొడవట్ లేదు. నేను తెల్లవారు నేను ఉన్నాను కదా, నేను వెళ్ళిపోయాను. అవునవును నేను బాబు టైం అప్పుడు నేను వెళ్ళిపోయాను. మరి అదే జరిగింది అదేంటే మొబైల్ ఉంచేసి డిలీట్ చేసి ఇచ్చేవాళ్ళు. అది నాకు తెలిసింది. చెప్పామన్నా ఆయన సిమ్ తీసి తీసేయండి. ఇటు పక్క చూపిస్తాను. పల్లకొండ మనిషి వేరే నెంబర్ పర్సనల్ ఇచ్చండి, వేరే నెంబర్ పర్సనల్ ఇచ్చండి, అతను పర్సనల్ అయిపోతే. అలా కాదు, ఆ సిమ్ పెట్టకరా ఇతనిది మీ అన్నయ్య కదా, అన్నయ్య నెంబర్ ఇచ్చేయండి, అతని నెంబర్ తీసుకోండి. తెల్ల బాగు చేసిన తర్వాత బాబు నీ తెల్ల అయిపోయింది. అవునవును అంతే అంతే కరెక్ట్ అంతే కదన్నా, అంతే కరెక్ట్. ఇది పెద్ద సమస్య లేదా? సరే నేను హెల్ప్ వరకు లేదు వెళ్ళను. మనము ప్రతి కటికి షుల్లెడి ప్రతి అదరికి వస్తాం మేము, అర్థమైందా? ప్రతి రోజు వస్తాం మేము. అదే మొబైల్ మొబైల్ బ్యాండ్ అయింది. మా బాబు మ్యూజికల్ లాక్ అడుగుతాడు డాడీ, లాక్ అడుగు ముందు. లాక్ అవసరం లేదు.
ఫోన్ నంబర్ ఇచ్చేయండి అతని నంబర్ అంతే అంతే మొబైల్ తిప్పు డాడీ మొబైల్ తిప్పు ఎప్పటిలోకి ఇస్తాం అవును అదే రావి అడుగురా ఎప్పుడు లోపిస్తాం అనుకునే ఎప్పటిలోకి ఇస్తారని అడగని వాళ్ళు వస్తే మీకు అక్కడ ఉంది కదా మీ వస్తువు రేపు ఇప్పుడు వస్తువు గురించి కాదు, మన వస్తువు మనం పక్కన ఉంటే ఇప్పుడు అన్నది అది తెలియాలి కదా. ఇప్పుడు అదే చేస్తారు రావి అడ్వాన్స్ ఫోన్ డొక్కు ఫోన్ తేడా తెలియదు. అదే కదా బాక్స్ వేయకుండా అడ్వాన్స్ ఫోన్ కి డొక్కు ఫోన్ కి తెలియదు. నెంబర్ తీసుకో, ఇది డొక్కు ఫోన్ మాది కాస్ట్లీ ఫోన్ చూడరా. అదే అది కూడా అడుగు ఎప్పటిలో చేస్తారు, చేయకపోతే ఆ ఫోను డబ్బులు కూడా అడుగు అంతే. మరి అడ్రస్ తీసుకురా, ఏ ఊరు ఏంటి అనేది తెలుసు కదా అన్నయ్య. మా ఊరితో బాగా చేయడానికి తెగేసి అది యాత్ర అయిపోతే మరి చేతులు దులిపేసుకుని బాగుంది కదా. అదే అడ్రస్ ఎంత బతిమాలాడు తెలుసా, రాత్రల్లో బతిమాల ఎందుకో 6:30 దాకా ఉండిపోయి నా ఉస్కూల్కి నేను వెళ్ళిన టైం కూడా మా పిల్లలు ఉస్కూల్ పాప కోసం